తర్వాత చాలా వైలెన్స్గా కనిపిస్తుంది. ముందు నిశ్శబ్దం అనేది అన్నింటికన్నా చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, బీజేపీ సైలెంట్గా ఉంది, ఏం మాట్లాడట్లేదు. అలాగని వాళ్ళు ఏం పెర్ఫార్మెన్స్ చూపించట్లేదు, వాళ్ళు ఏం కోరికలు కోరట్లేదు, బాగానే ఉంది కలిశారు అని అనుకుంటే పొరపాటే. ఇప్పుడు తాజాగా విష్ణుకుమార్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఆ మౌనాన్ని ఏదో బద్దలు కొట్టి ఒక అతిపెద్ద భయంకరమైన శబ్దంగా తెలుగుదేశం పార్టీకి వినిపించారు ఆయన. ఎందుకంటే ఓకే, జనసేన ఫుల్ యాక్టివ్గా ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ, నాదెండ్ల మనోహర్ గారు, కందులు దుర్గేష్ చాలా యాక్టివ్గా ఉన్నారు, ఆయనకు కావాల్సిన పదవులు తెచ్చుకుంటున్నారు. నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వమని అడిగారు. ఆయన రాజ్యసభ అనౌన్స్ చేసినప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానని కూడా అక్కడ హామీ తీసుకుని అందులో రాయించారు. ఇదంతా చూసినప్పుడు ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీలో కొంతమందికి రగిలిపోతూ ఉంటుంది. ఓకే, పురంధేశ్వరి గారు అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆమె సైలెంట్గా ఉండుండొచ్చు, కానీ మాకు ప్రాధాన్యత దక్కట్లేదని భారతీయ జనతా పార్టీలో చాలా వరకు రగిలిపోతుంది.